దేవుని బిడ్డలందరికీ వందనాలండి. మరి ఒక గొప్ప సమయాన్ని దేవుడు తిరిగి ఆయన నామాన్ని మనం ఘనపరచడానికి, హెచ్చించడానికి, మహిమపరచడానికి ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మన ధ్యానాంశం కీర్తన 69 అధ్యాయం 9వ వచనం. కీర్తన 69 అధ్యాయం 9వ వచనం. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. మంచి వాక్యం ఇక్కడ వచ్చిందండి. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇది దావీదు గారు రాశారు కీర్తన. దానికంటే పైన మనం చూసినప్పుడు 8వ వచనంలో, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. తల్లి సహోదరులు అందరికీ ఈయన అన్యుడుగా పరుడుగా అయిపోయాడు. కానీ ఆయన వాళ్ళ గురించి ఏమీ అనట్లేదు. వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళందరూ అట్లా ఉన్నా కానీ నాకు మాత్రం నా హృదయం నేను నమ్ముకున్న నా దేవుడి మీదే ఉన్నది అన్నట్లుగా నా ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, నా ఇంటిని గూర్చిన ఆసక్తి అనలేదు. నా ఇంటిని గురించి అంటే మరి అన్నదమ్ములు, తల్లి అందరూ ఆయన్ని ప్రేమించి ఉన్నప్పుడు నా అనేవాళ్ళేమో, ఇప్పుడు వాళ్ళు అందరు కూడా అన్యుడుగా పరుడుగా చూస్తున్నప్పుడు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అసలు ఎంతో అద్భుతమైన మాట ఈ మాట. ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడకపోతే, నా ఇంట్లో తమ్ముళ్ళు అక్కలు అందరూ ఎవరు కూడా మనతో మాట్లాడకపోతే అందరూ ఆఖరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయామండి. ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు మమ్మల్ని పలకరించలేదు, అందరుండి కూడా లేనట్టుగా అయిపోయాను, ఇదేం బ్రతుకు ఇట్లా అయిపోయింది అని మనుషులంగా మనం మాట్లాడే మాట లాస్ట్కి డిప్రెషన్ రిజల్ట్ అక్కడ. కానీ ఇక్కడ రిజల్ట్ ఏంటంటే, దావీదు నిజంగా అద్భుతంగా ఉంటాయి ఆయన మాటలు రాసినప్పుడు, అది చదివినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంటది. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మొదటగా ఆ యొక్క గొలియాతుని, ఆ యొక్క నున్నటి వడిసెల రాయి తీసుకుని ఏది కూడా ఆయన ఉపయోగించకుండా ఎంత సింపుల్ గా వెళ్ళాడు. అదే సింపుల్ జీవితం అంతా అలాగే సింపుల్ గానే ఇప్పుడు కూడా చూడండి, అందరు వదిలేసినా కూడా నాకు అసలు ఏ దిగులు చింత లేదు, నువ్వు ఉన్నావు నాకు అని ఎంత చక్కగా 2 చేతులు కూడా ఆయన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి దండం పెట్టేసి యువతలకు వచ్చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని కూర్చుని ఆసక్తి ఉంటే నాకు చాలు. ఇప్పుడు అదే చెప్తున్నాడు అనమాట. అసలు ఆ వడిసెల రాయి తీసుకొని ఇప్పుడైతే ఎంత అసలు నమ్ముతామో మనము వడిసెలతో. మనం కూడా ఒకవేళ వడిసెల మన చేతికి ఇచ్చి నువ్వేమన్నా చెయ్యి అంటే ఎప్పుడు కొట్టినా భలే తగులుతుందండి కరెక్ట్ గా, కానీ ఈ రోజే మిస్ అయిపోయిందండి అని అవుతుందేమోనండి అని కూడా డౌట్లు మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. మనుషులంగా మనం ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలం. కాబట్టి ఇక్కడ నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దావీదు అడుగు పెట్టిన చోటనెల్లా దేవుడు ఆశీర్వదించానని వాక్యంలో ఉంది. యెహోవా ఆశీర్వదించాను అంటున్నాడు. ఆ సింపుల్ గా వడిసెల రాయి తీసుకుని అంత పెద్ద గొలియాతుని చంపినప్పుడు అక్కడ ఆ విశ్వాసం ఆయన్ని మరీ లోతుల్లోకి తీసుకెళ్ళిపోయింది. అక్కడ మొదలైంది కదా మొదటి విజయం. ఏంటంటే మామూలుగా ఆ గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క తోడేళ్ళు అవి వచ్చినప్పుడు సింహాలు, పులులు వాటిని చంపుతా ఉన్నాడు అడవిలో. అది పెద్దగా విజయంలోకి రాదు, ఎవరు చూడలేదు కాబట్టి. కానీ గొలియాతుని చంపినప్పుడు పేరు ప్రఖ్యాతులు అక్కడ మారుమోగిపోయింది దావీదు గారి పేరు. అది ఎంత సింపుల్ గా చంపాడని ఇంకా కూడా బాగా ఆయన వైరల్ అయిపోయాడు ఆ రోజుల్లో. ఆయన ఈ రోజుల్లో వైరల్ అంటాం కదా, ఆ రోజుల్లో ఆ విధంగా ఆయన గొప్ప పేరు సంపాదించుకున్న తర్వాత ఏదో కొంచెం ఊపిరి తీసుకుందాం అనే లోపల సౌలు గారు ప్రకటించేసి మా కూతురిని ఇచ్చేస్తున్నాం, చేసేస్తున్నాం, దావీదు నాకు అల్లుడు అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఎపిసోడ్ తయారైంది. ఆయన ఒక్కటే వెనకాలబడి పాపం సౌలు గారు ఏదో నెమ్మదిగా ఉందాం కదా అనుకునే విషయంలో ఆ సమయంలో మళ్ళీ ఆయనకి చాలా ప్రయాణాలు మొదలైనవి. అడవులు అక్కడ ఇక్కడ వెళ్తున్నా గానీ ఏ మాత్రం కూడా ఆయన అసలు నిజంగా అంత ధైర్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. చక్కగా మాట్లాడతాడు కదా, మనం అన్ని కీర్తనలు చదివినప్పుడు ఎంత మంచి మాటలు చెప్తాడో, ధైర్యాన్ని ఇచ్చే మాటలు. పోయిన వారం కూడా చెప్పాను, ఎంతో ధైర్యంగా మాట్లాడుతా ఆయన సౌలు విషయంలో కూడా దేవుడు అద్భుత రీతిగా ఎదురుగా సౌలు గారు ఉన్నప్పుడు ఆయన్ని చంపవలసిన అవసరం ఉన్నా కూడా వదిలేసి దేవుడికి ఇచ్చిన ఆయన గొప్ప ప్రాధాన్యత.
దేవుడు అభిషేకించిన వాళ్ళని నేను ముట్టను అన్నాడు. మనమైతే ఏసైని రానేస్తారు ఒకటేసారి. కానీ ఎంత అద్భుత రీతిగా ఆయనకి ఆ నెమ్మది, నిజంగా అసలు ఎంత ఆశ్చర్యంగా. శత్రువు చేతికి వచ్చినప్పుడు ఎవరైనా వదిలేస్తామండి? ఆ కక్ష ఇంకా ఎక్కువైపోతుంది. అబ్బా దొరికాడు అని ఎంత కోపాలు వస్తాయి కదా మనుషులకి. కానీ నిజంగా దావీదు ఆయన ఎదురుగా ఉన్నప్పుడు కూడా అభిషేకించాడు దేవుడు. ఈయన నేనేమి అనకూడదని బయటికి వచ్చేసినప్పుడు అది ఇంకా ఆశీర్వాదంగా దేవుడు ఆయనకి మార్చారు. శత్రుని కూడా వదిలివేసిన గొప్ప వ్యక్తిగా ఎంతో మంచి అద్భుతం ఉన్నతమైన వాడిగా చేస్తాడు. నీకు శ్రేష్టమైన దేవుడు ఇవ్వాలి అని ఆశపడితే ఫస్ట్ నేను శ్రేష్టమైన వాడిగా చేస్తాడు. నీకు పరిపూర్ణమైనది ఇవ్వాలి అని ఆశపడితే అలాగే మీది మ్యూట్ లో లేదన్నా తీసాను. అదే డిస్టర్బెన్స్ అయింది. సారీ అమ్మ, నా వల్లే. హలో అమ్మమ్మ, నా వల్లే తీసేసానమ్మా. అదే అదే సార్ తీసేసారు. అదే ఏం చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకే ఆపేసాను. ఓకే ఓకే. దావీదు గారిని దేవుడు విషయాల్లో ఆస్వాదించి దీవించినప్పుడు ఆయనకి ఇంకా కూడా దేవుడు అంటే కూడా మంచి నమ్మకము. అదే ఇంకా కూరుకుపోయాడు దేవుళ్ళు అని చెప్పాలంటే. ఒక విధంగా పాతాళంలో కూరుకుపోతారంటారు కదా, మొన్న అందరు విజయవాడలో అలాగే బురదల్లో కూరుకుపోయి చనిపోయినట్టు ఈయన దేవుళ్ళలో కూరుకుపోయాడు పూర్తిగా. ఇంకా నాకు ఎవరున్నా లేకపోయినా నా దేవుడు ఉంటే మళ్ళీ నెమ్మదిగా ఉందాము అనుకునే లోపల బెత్షెబా విషయంలో మళ్ళీ ఆయనకు చాలా సమస్య. అప్పుడు కూడా దేవుడు ఆయన చేసిన పనికి దేవుడి దగ్గర క్షమాపణ పొంది మరి ఆయన మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ వచ్చాడు. అప్పుడు కూడా ఎంత తగ్గింపుతోటి ఆయన క్షమాపణ అడిగి యేసేని యెహోవా దేవుణ్ణి మళ్ళా ఆయన గురించిన ఆసక్తి ఆయన్ని మాత్రం వదలడం లేదు. వదిలించుకుందామన్నా కానీ ఆయన వదలడం లేదు. అబ్బా నేను తప్పు చేసిన ఆయన ఎందుకు నేను పక్కకి వెళ్ళిపోవాలి, ఈ మారు అడిగి ఆయన పాప క్షమాపణ పొందుకొని ఆ మనసును తీసే సమ్మతి గల మనసు నాకు పుట్టించండి అని దేవుణ్ణి అడిగి తిరిగి ఆ ఇంటిని గురించిన ఆసక్తి ఆయన్ని ఎక్కువే చేసుకున్నాడు కానీ తక్కువ చేసుకోలేదు. కాబట్టి మహారాజుగా చిన్న చిన్న ఒక ఎక్కడో ఉండవలసిన వాడిని దేవుడు తెచ్చి ఆ ఆసక్తి దేవుడు అంచెలంచెలుగా తీసుకొని వచ్చాడు. అప్పుడే అనేక మార్లు దేవుడు తప్పించిన విధానాల ద్వారా ఆఖరికి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని బైబిల్లో అనేక సార్లు ఈ మాట ఆయన రక్షణ అంటాడు దేవుని గురించి కదా. దేవుని ఎక్కువ రక్షణ గురించి మాట్లాడింది దావీదు గారే. అనేక విధాలుగా దేవుని మహిమపరిచి ఘనపరిచి మనకి ఈనాడు మనం ఈ వాక్యాలు చదువుకుంటున్నాము. ఇంత చక్కగా మనం కూడా ఆరాధించడానికి కానీ విశ్వాసంలోకి వెళ్ళామంటే కీర్తనలు చాలా మంచిగా మనల్ని ఆరాధనలోకి దగ్గరగా చేయడానికి గొప్ప దావీదు గారే మనకి ఆదర్శం. ఎందుకంటే ఆయన అంతగా దేవుణ్ణి ఆ యొక్క మాటల్ని ఆకట్టుకొని దేవుడి దగ్గరికి మనల్ని కూడా ఈ రోజు నడిపించడానికి ఆ కీర్తనలు అనేవి రాశారు అద్భుత రీతిగా. మరి అదే విధంగా మరి ఈలో మన ఇంకొకసారి మనం చూసుకున్నామంటే ఆ ఇంటిని గురించిన ఆసక్తి భక్షించిందంటే మన బైబిల్లో ఉన్న యేసయ్య శిష్యులందరూ ఎవరు, కొంతమంది చేపలు పట్టుకుంటున్నారు, నన్ను వెంబడించు అన్నారు అంతే యేసయ్య వెళ్ళి. ఇంకా ఎక్కువ కూడా ఏం అనలేదు. నేను మనుషులు పట్టే జాలర్లని కొంతమంది మీరు వినండి, నేను నాతో వస్తే నేను మీకు ఏంది ఎలాగని నేర్పిస్తాను, లోకం గురించి చెప్పాలి అని ఆయన ఒక్క చిన్న మాట చెప్తే చాలు అనేకులు మరి 12 శిష్యులు కూడా ఆయన ఆ ఇంటిని గురించిన ఆసక్తి వాళ్ళని భక్షించింది. కాబట్టి వలలు కూడా వదిలేశారు. ఎంత చక్కగా రాశారు మనకి బైబిల్లో, ముందుగా రాసి పెట్టించారు. నిజంగా యేసయ్య వలలు వదిలేసి అన్ని వదిలేసి వెనకనే వెళ్ళిపోయారు యేసయ్యను. ఎందుకంటే ఆ ఇంటిని గూర్చిన మరి ఆ ఇంట్లో ఏ ఇల్లు అది ఈ లోకంలో ఇల్లు కాదు. అందుకే మొన్న పోయిన వారం నేను చెప్పినప్పుడు కూడా మోషే ముందుగా జరగబోయే దానిని ఆయన అది కావాలి, నాకు అక్కడ ఫలితం కావాలి అని రాజభవనంలో ఉండేది, రాజు దగ్గర ఉండేది కూడా వదిలేసుకొని ఆయన ప్రజలతో ఉంటే నాకు చాలని ఇక్కట్లు ఇబ్బందులు అనేకులు ఆయన మాట్లాడినా కానీ అడవిలో వెళ్ళాడు కదా, ఆ ప్రయాణం చేశాడు 40 సంవత్సరాలు. ఆ విధంగా ఇంటిని గురించిన ఆసక్తి వాళ్ళకి దేవుడు వాళ్ళు ముందుగానే నిర్ణయించుకొని పెట్టబట్టి వాళ్ళు అందరిని వదిలేసి 12 మంది కూడా యేసయ్య శిష్యులుగా మారి అనేక కార్యాలు భూమి మీద వాళ్ళు ప్రభు ఉన్నప్పుడు గమ్మను ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎంత అద్భుత కార్యాలు ఇక్కడ చేశారంటే భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు అని చెప్పేశారు. ఎవరు
పౌలు గారు చేసే ఆ యొక్క మంచి అద్భుత కార్యాలు ఆయన చేసినవి కూడా ఎన్నో ఉన్నాయి. పౌలు గారు మరి ఆ కార్యాలు ఆ రోజులలో అసలు ఊరికే కుంటి వృక్షపడి అక్కడ కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. పేతురు మరి వెళ్ళారు, యోహాన్లు వెళ్ళారు, వాళ్ళని కూడా బాగు చేశారు. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ఇంటిని కూర్చుని వాళ్ళకి అంత మరి గొప్పగా దేవుడు వాళ్ళని వాడుకోవడానికి ఏంటంటే ముందు ఆసక్తి అనేది మనలో ఉంటే మనం కూడా ఎక్కడైనా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా చేయడానికి మరి మనం ముందుకు వస్తాం కదా. ఆ విధంగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేశాడు, ఈ ఆసక్తి కలిగిన వాళ్ళందరినీ ఆయన మరి సంహరించాలి. భూమి మీద ఏంటి అసలు ఎక్కడ చూసినా వీళ్ళు ఈ విధంగా ఎక్కువైపోతా ఉంటే, ఎక్కడ చూసినా యేసయ్య శిష్యులు అనుకుంటే తిరుగుతా ఉన్నారు లోకమంతా. వీళ్ళని ఈ విధంగా మనం కానీ వదిలేసామంటే భూమి అంతా కూడా వీళ్ళు అసలు నింపేస్తారు అనే ఒక పట్టుదల కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే హింసించడం మొదలు పెట్టాడు. ఆయన ఒక్కడు అనుకున్నాడు, నేను వీళ్ళందరినీ తీసి పాడేస్తే ఈ లోకంలోనే అసలు ఈ వాక్యం ఉండదు, ఈ కార్యాలే జరగవు అనుకున్నాడు ఆయన. కానీ ఆఖరికి ఏమైతే ఆయన అనుకున్నాడో ఈ విధంగా చేయాలి, అసలు ఈ భూమి మీదనే యేసు అనే మాట వినకూడదు, అంత కక్షగా ఆయన ఆ రోజుల్లో పట్టుదల కలిగి ప్రతి ఒక్కరిని చంపేయడానికి పర్మిషన్లకు తెచ్చుకొని కూడా తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు జరుగుతుండేది కూడా అదే కదా. ఇదే రోజులకు మళ్ళీ మనం వచ్చేసాం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే యేసయ్య ఆయనని పట్టుకున్నాడు. అది ఇంకా అసలు అద్భుతం అన్నమాట. ఎందుకంటే చాలా చాలా గొప్ప కార్యాలు పౌలు గారి ద్వారా జరగాలని దేవుడి చిత్తంలో ఉంది. అందుకే ఆయన ఏం చేసిన వ్యతిరేకంగా ఆయన లేచినప్పుడు దేవుడు ఆయన యందు ఆసక్తిని పుట్టించాడు. వద్దు వీళ్ళు వద్దు అన్న వ్యక్తి మరి అసలు ఆ భయంకరమైనటువంటి ఆ కార్యాలు చంపించడానికి నిజంగా కదా ఎంత ధైర్యం ఉండాలి మనుషులు చంపాలంటే. ఆ విధంగా వెతుక్కుంటూ వెళ్ళి హరించగలిగే గొప్ప పర్మిషన్లు తెచ్చుకున్న వ్యక్తి దేవుడు హఠాత్తుగా ఆయన మారిపోయి ఆ యొక్క దమస్కు మార్గంలో అక్కడ వచ్చేసింది ఆయనకి ఆసక్తి కలిగించాడు దేవుడు. అది మనకి ముందు ఆ ఆసక్తి దేవుడు కూడా కలిగించాలి, మనను కూడా దానికి సహకరించాలి. అప్పుడే గొప్ప కార్యాలు భూమి మీద చేయగలం. శిష్యులు కూడా చేసిన విధంగా వాళ్ళు మనుషులే కదా, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క ఆత్మ, ప్రార్థించే ఆత్మ, ఆ యొక్క ఆత్మలో వాళ్ళు నిండి ఉన్నప్పుడు ఆ గొప్ప కార్యాలు భూమి మీద జరిగించారు. ప్రతి ఒక్కరిని ఆ ఇంటిని కూర్చున్న ఆసక్తి భక్షిస్తా ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా విశ్రమించినట్టుగా లేదంటే ఎక్కడ లేదు. ఎప్పుడు చూసినా యేసయ్య వెనకాల తిరుగుతానే ఉన్నారు. అప్పుడు ఒక్కసారి మనం అపోస్తలుల కార్యం చూసుకున్నామంటే 7వ అధ్యాయం అపోస్తలు 7వ అధ్యాయంలో చూసినప్పుడు 7వ వచనం 17:7 అపోస్తలులు 17:7 చదవమని అమ్మా. చదవండి. మీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. అదేనమ్మా. అది వేరొక యేసు ఉన్నారు అని వాళ్ళు భూమి మీద ఎక్కడ ఆయన తట్టు వెళ్ళిపోతారేమో, ఆయనకి వ్యతిరేకంగా మనం మనుషులు తయారు చేసుకోవాలని ఈ యొక్క పౌలు అనేకుల్ని అక్కడ ప్రేరేపించి వాళ్ళందరితో కూడా మాట్లాడించి ఆయన చేసేసాడు. జరగాల్సినవన్నీ ఆయన జరిపించుకుంటున్నాడు. కానీ యేసయ్య ఆయన పట్టుకున్న తర్వాత ఆయన జీవితము ఎలాగ మారింది అంటే 16:17 చూస్తాం. 16 అపోస్తలులు 17 అంటాడు, ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కుతోను అని దెయ్యం పట్టిన దెయ్యం కూడా దేవుని ఆయన శిష్యుల గురించి పౌలుగా మారిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది. అలాగా పౌలు గారు అనేకులు చంపాలి అనుకుని ఆయన వెళ్ళిన ఆయన్ని మరి ఇక్కడ అంతా అసలు అపోస్తల కార్యం అంతా చూసామంటే
7:16 నుంచి 21 వరకు, అపోస్తలులు 26:9 ఈ వచనాలన్నీ చూసినప్పుడు ఆయన గురించే ఉంటది అనమాట. ఎంతో భయంకరంగా దేవుణ్ణి, ఆ యొక్క నామాన్ని అసలు ఇక్కడ వినకూడదు, చేయకూడదు అనుకున్న వ్యక్తుల్ని ఆ రోజుల్లో ఎంత అంటే శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. యొక్క గొప్ప వ్యక్తి, ఎంతో కోటీశ్వరుడు అంట ఆ రోజుల్లో. ఆయన PhD చదివాడు అంటారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఆ విధంగా మార్చుకున్నప్పుడు ఆయన ఎన్నో కదా రాసి మనకి ముందుగా అన్ని మనకి చూపించి, మార్గాలు చూపించి, కష్టాలు, ఇబ్బందులు ఇలా ఉన్నా కానీ వాటిల్లో మీరు యేసయ్యను అనుసరించి నడిచినప్పుడు అద్భుత కార్యాలే జరుగుతాయి. కానీ మరి ఏది కూడా తక్కువ చేయదు. మనకి పరలోక రాజ్యాన్ని మనకి ముందుగా ఉంటుందని ఎన్ని అధ్యాయాలన్నీ కూడా ఆయన మన కోసం ముందుగా క్షుణ్ణంగా ఆయన జీవితాన్ని చూపిస్తూ కూడా ఆయన రాసినవి ఉన్నాయి. ఆఖరికి పాము ఆ యొక్క చేతికి చుట్టుకొని అక్కడ కూడా ఆయన్ని దేవదూత అన్నారు. అసలు ఇంకొక దగ్గర అయితే ఆయనకి పూలదండలు అన్ని వేసి ఊరేగిస్తున్నారు, మీరే దేవుళ్ళు, దేవదూతలు అనేసి. కానీ అక్కడ అవన్నీ కూడా తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఆయన తగ్గించుకుని యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఆయన గొప్పతనం ఎక్కువైంది. ప్రపంచానికి పనికి వచ్చే వ్యక్తిగా ఈ రోజు మనందరికి గొప్ప వాక్యాన్ని విత్తిన ఆ యొక్క విత్తనం ఈ రోజు మనందరికి ప్రపంచమంతా సువార్తలుగా వ్యాపించింది. ఆ విధంగా అనేకులు ఆ యొక్క ఇంటిని గురించిన ఆసక్తితో మరి అద్భుత రీతిగా మనల్ని కూడా రక్షణ మార్గంలోకి నడిపించారు. వాళ్ళు ఆ రోజు ఆసక్తి చూపించకుండా ఉంటే మరి ఇంకా ఎలా ఉండేదో ఇప్పుడు ప్రపంచ పరిస్థితి కదా మనం ఒక్కసారి ఊహిస్తే. కానీ దేవుడు అందరినీ కూడా మా రక్షణలోకి ప్రపంచమే రావాలి, లోకమంతా కూడా నా ప్రేమతో నిండాలి, నా శిష్యులుగా ఉండాలి, మంచి మార్గాన్ని నడవాలి అని ఆ రోజుల్లో వాళ్ళందరినీ ఆయన ఆసక్తి కలిగించి వాళ్ళందరికీ మరి మంచి మార్గాలు బోధించమని ఒక్కొక్క మరి ఖండానికి వెళ్ళి అద్భుత రీతిగా ఈ ప్రపంచానికే సువార్తని ప్రకటించారు. అది అన్నమాట ఆ యొక్క ఆసక్తి. ఆ విధంగా మనల్ని ఈరోజు గొప్ప వ్యక్తులుగా మనం కూడా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకునే వారిగా నిలబెట్టింది. మరి ఆ విధంగా చూసినప్పుడు ఇంకా కొంతమంది అయితే మిషనరీస్ వాళ్ళందరినీ కూడా మరి వెళ్ళాలి, మేము వేరే దేశానికి వెళ్ళి ఈ మంచి సువార్తని, ఈ గొప్ప మార్గాన్ని మేము ప్రచురించాలి, అనేకుల్ని యేసయ్యకు తిప్పాలి, యేసయ్య వైపుకు తిప్పాలి, ఆయన మార్గంలోని మనం నడిపించాలని వాళ్ళు పొందుకున్న నిజంగా ఎంత అద్భుతం అంటే ఆ ఒక్కరు పొందుకున్న ఆత్మని కొన్ని వేల మందిని రక్షించడానికి వాళ్ళు జీవితాల్ని త్యాగం చేశారు. మరి ఆఫ్రికా ఖండాన్ని, ఆఫ్రికాకి మరి డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప వ్యక్తి. మరి దేవుడు ఆయనకి అంత ఆసక్తినిచ్చి ఆ దినాలలోని 18వ శతాబ్దంలో ఆఫ్రికా అంటే ఎంతో భయంకరమైన వ్యక్తులు అక్కడ చాలా మూర్ఖులుగా ఉండేవాళ్ళంట, చాలా కఠినాత్ములుగా ఉండేవాళ్ళు ఆ రోజులలో. అలాంటి వారి మధ్యకి ఆయన దేవుడు నడిపించినప్పుడు అనేకులకు ఆయన ఒక డాక్టర్ అని చెప్పి అక్కడికి వెళ్ళారు. సువార్థికులను అలౌ చేసేవాళ్ళు కాదంట ఆ రోజుల్లో. ఒక డాక్టర్ గా, ఒక RMP డాక్టర్ గా సేవ చేయడానికి అక్కడికి వెళ్ళాలి, ప్రజలకి మందులు అవి చెప్పాలా నేను అనేసి ఆ విధంగా వెళ్ళారు. ఆ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క మందులు అవన్నీ పంచుతూ కూడా యేసయ్య సువార్తని బయటకు తీసుకుని వచ్చాడు. ఆయన ఆఫ్రికా ఖండం అసలు నిజంగా ప్రతి వీధిలో ఉంటదంట ఆయన ఒక విగ్రహం. అంత చక్కగా ఆ యొక్క భయంకరమైన మూర్ఖులంట. ఒకసారి ఆయన ఇట్లా కాదు, ఈ విధంగా చెప్తా ఉన్నాడు, యేసయ్య అని చెప్తా ఉన్నాడు, ఈయన అనేసి చంపేయాలా ఈయనని, ఆ దేవుడికి బలి ఇచ్చేసేయాలా అనేసి అడవి మనుషులు, భయంకర కఠిన హృదయాలు అనమాట వాళ్ళందరూ. మనుషులు అలాగే ఉంటారు, హృదయాలు కూడా అంత కఠినంగా ఉండేవి. ఆ రోజుల్లో ఆయన్ని తీసుకొని పోయి ఆ దేవుడికి బలి ఇచ్చేద్దాం అనేసి మొత్తం ఆయన్ని తీసుకుపోయి ముందు పెట్టేశారంట. ఆ దేవత ముందు పెట్టిన తర్వాత ఒకటి ఉంటది, అయితే ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆచారం ఉంది, కాళ్ళు, వేళ్ళు, చేతులు అన్ని సరిగ్గా ఉండాలి, ఏది ఒక్కటి అవయవం లోపం ఉన్నా గానీ దేవుడికి బలి ఇవ్వకూడదు అని ఒక నమ్మకం ఉంటది. అప్పుడు ఆయన ముందుగా మామూలుగా ఎప్పుడు వాళ్ళు ఏంటి సాక్స్, షూస్ ఎక్కువ వేసుకుంటారు కదా, ఫారినర్స్ బాగా ఫుల్ సూట్ లో ఉంటారు, అట్లా వేసుకుని వాళ్ళు గమనించలేదు. ఆ దేవుడి దగ్గర, ఆ దేవత దగ్గర, ఎవరో దగ్గర తీసుకుపోయి బలి ఇద్దామని చూసినప్పుడు ఆయన కాలు బొటన వేలు అయిపోయిందంట. అది ఎప్పుడో కట్ అయిపోయింది. ఆయన అవన్నీ వేసుకున్నప్పుడు వాళ్ళు గమనించలేదు. అయ్యయ్యో ఈయన పనికిరాడు ఈ దేవతకి బలి ఇవ్వడానికి అంటే యేసయ్య చేసిన గొప్ప అద్భుతం ముందుగానే ఆయన అక్కడికి పంపించాలా, అక్కడ ఆయన బలి ఇవ్వాలని వాళ్ళు చూస్తారు. అప్పుడు ఈ యొక్క చిన్న దీని లోపం వల్ల ఆయన్ని బయటికి తీసుకొని వస్తారని గొప్ప ప్రణాళికతో
ఆయన వద్దు వద్దు అని చెప్పేసి ఆయన్ని బలి ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. వద్దురా నాయన నువ్వు వెళ్ళిపో అని. అప్పుడు ఆయన దేవుడు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడు కదా. లేకపోతే ఆ చిన్న వేలు ఉండుంటే నేను ఈ పాటికి జీవంతో భూమి మీద ఉండేవాడిని కాదని ఇంకా గొప్ప ఆసక్తితో, ఇంకా గొప్ప మరి మనస్సుతోటి, ఆయన చేసిన కృతజ్ఞత నిండిన హృదయంతో దేశమంతా కూడా ఆఫ్రికాలో నీగ్రోలు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ వేసే మనుషులుగా మార్చి చాలా గొప్ప సాయం, ఎంత సేవ చేశారంటే గొప్ప మిషనరీగా డేవిడ్ లివింగ్స్టన్ ప్రతి వీధిలో ప్రతి దగ్గర ఆయన విగ్రహాలు పెట్టుకొని చెప్తారంట ప్రతి ఒక్కరికి, ఇలాగా మేము కూడా తయారవ్వాలి. ఈరోజు ఆఫ్రికా ఖండంలో కూడా ఎంతో సువార్త. ఆ రోజు వాళ్ళు వేసిన విత్తనం ఈ రోజు అది ఎంత బహుగా ఫలించిందంటే అసలు ఒక్కోసారి నెట్ లో చూసినప్పుడు అద్భుత కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. చనిపోయాడు మొన్న ఒక 2-3 years బ్యాక్. గొప్ప అద్భుతాలు చేస్తాడు ఆయన గొప్పగా. అసలు ఒకసారి అయితే చూపిస్తుంటే కారులోనే ఎముకలన్నీ ఇరిగిపోయినాయి, కాళ్ళు అంతా ముక్కలు ముక్కలు అయిపోయినాయి. ఆయన ఎలాగ తీసుకొని రావాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు, పట్టుకురావడానికి కూడా రాదు. అప్పుడు పాపం ఆయన వచ్చారు. ఏంది అంటే ఇట్లా కాలు నొప్పి ఇరిగిపోయింది అనగానే ప్రేయర్ అట్లా తాకాడు అంతే, పట 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 శబ్దం వచ్చేసి కాళ్ళంతా చక్కగా అయిపోయి లేచి పరిగెత్తుతున్నాడు ఆయన. అలాంటి గొప్ప స్వస్థత వరాలు కలిగిన వాళ్ళ ఆ దేశంలో గొప్ప అనాయిటింగ్ కూడా ఉంటుంది. అక్కడైతే అనాయిటింగ్ వర్షం లాగా పడతా ఉండింది చూస్తున్నప్పుడు. నేనైతే ఆ యొక్క టీవీలో వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు అలాంటి గొప్ప సేవకులు ఎక్కడి నుంచి లేచారంటే ఆ ఆసక్తి ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారికి దేవుడు ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆ ఖండాన్ని మార్చేయగలిగాడు. మరి ఆ విధంగా ఎంతో మంది మిషనరీలు దేశాన్ని వదిలి, భార్యలను వదిలి, పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి, ఇంకా వివాహం కూడా చేసుకోకూడదు, ఇవన్నీ వద్దు మాకు, అంత గొప్ప ఆసక్తి దేవుడు ఆ రోజుల్లో జనాలకి. బట్టి మనం ఈ రోజు ఈ విధంగా అద్భుతకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు మూర్ఖంగా వాళ్ళు కూడా అంటే ఆ రోజుల్లో దేవుణ్ణి వచ్చేటోళ్ళు. వాళ్ళు ఎవరంటే ఎవరో నరసరావుపేటలో కొండ మీద ఉంటాడంట ఆయన, కోటయ్య, ఆ కోటప్ప కొండ, అక్కడ ఆ దేవుణ్ణి కొలిచేటోళ్ళంట. వాళ్ళైతే ఇంకా మూర్ఖులు. మా అమ్మమ్మ అంటే నీళ్లు తేవాలా, బయటికి వెళ్ళి నీళ్ళు అయిపోయినాయి ఇంట్లో అని చెప్పేసి బిందె తీసుకుని నీళ్ళకెళ్ళి మా పెద్ద మామయ్య ఆయన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి, చిన్న పిల్లోడు ఉయ్యాల్లో పెట్టి పడుకోబెట్టి నీళ్ళకెళ్ళిందంట ఆమె పెద్ద మనిషి. సరే నీళ్ళు తీసుకుని బిందె సంకన పెట్టుకుని లోపలికి ఇట్లా అడుగు పెట్టుకునే పెద్ద పాము అంట, నాగు పాము, ఆ ఉయ్యాల దగ్గర వచ్చి ఉందంట పడగ విప్పి. అమ్మో అంటే ఎంత ఇదే చూడండి మూర్ఖులు. వచ్చేసి అయ్యా సుబ్బరాయుడు నా కొడుకుని ఏం చేయబాక, నీ పేరే పెట్టుకుంటా అనగానే పాము వెళ్ళిపోయిందంట. పాము ఎందుకు వెళ్ళింది, వీళ్ళు కొడతారు చంపేస్తుంటే పాము వెళ్ళిపోయి ఉంటది. వాళ్ళ మూర్ఖత్వం ఏంటంటే నేను ఆ మాట అనగానే పాము వెళ్ళిపోయిందని మా పెద్ద మామయ్య ఆయన రైల్వే గార్డుగా చేశారు, ఆయన పేరు సుబ్బరాయుడు అని పెట్టారు. అంత మూర్ఖత్వం కలిగిన మన దేశాల్లో మరి మేము నిజంగా నేను అదే అనుకుంటాను. మా అమ్మ వాళ్ళను ఆ తర్వాత వాళ్ళు మిషనరీ ఒక చర్చి కట్టారు, ఇంటి పక్కన లూథరన్ చర్చి ఇంటి దగ్గర కట్టారు. ఇంకా అక్కడికి వెళ్తా వస్తా వాక్యాలు వింటా నిజంగా మా అమ్మమ్మ వాళ్ళందరూ మారిపోయారు. మా తాత సుబ్బయ్య ఆయన డ్రైవర్ రైల్వేలో, వాళ్ళంతా అప్పుడు రైల్వేస్ కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటా ఆ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి వాక్యాలు చెప్తా ఉంటే అది విన్నందుకు నేను ఎప్పుడు అనుకోండి, అబ్బా మేము ఎంత ధనిలో. నిజంగా మా అమ్మమ్మ మా తాత వాళ్ళు చేసుకున్న ఒక మంచి నిర్ణయం వల్ల ఈ రోజు మేము ఆ గుంపులోకి ఆ కంపులోకి వెళ్లకుండా నిజంగా ఎంత అద్భుతమైన దేవుణ్ణి మేము కనుక్కోగలుగుతున్నాం, ఎంత మంచి మార్గాన్ని మేము అనుసరిస్తున్నామని ఎప్పుడు నేను అనుకుంటాను. ఆ విధంగా వాళ్ళ ఆ రోజుల్లో అన్ని వాళ్ళు వదిలేసుకొని మరి వాళ్ళ త్యాగం ఈ రోజు మనందరినీ ఒక గొప్ప దేవుణ్ణి ఒక గొప్ప మార్గాన్ని నడిచే విధంగా చేసింది. ఆ విధంగా మన భారతదేశానికి చూసుకుంటే మరి ఒక అద్భుతమైన వ్యక్తి మరి కలకత్తాకి వచ్చారు. ఆయన వచ్చి అక్కడ విలియం కేరీ గారు అంత గొప్ప సేవ అంటే భార్య కూడా చనిపోతాడు, పిల్లాడు కూడా చనిపోతాడు, బాగలేక ఆరోగ్యం బాగలేక పక్కన పెట్టేస్తాడు వాళ్ళని. మొత్తం వాళ్ళ క్రైస్తవులు దేవుడు వీళ్ళు నమ్మాలని కాదు ఆయన చేసింది, లేకపోతే వీళ్ళందరూ మత మార్పిడి చేద్దామని కాదు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, బ్యాంక్ కావాలని బ్యాంక్ పెట్టాడంట, బైబిల్ కాలేజ్ పెట్టాడు, అనేకులకు ఈ యొక్క ప్రింటింగ్ మిషన్స్ అప్పుడు లేదు, ప్రింటింగ్ చేయడానికి ఏమీ లేదు, అది తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. వాళ్ళన్ని ఆ గ్రంథాలన్నిటిని ట్రాన్స్లేట్ చేశాడు, అన్ని అది నేర్చుకున్నాడు, తెలుగు అన్ని భాషలు నేర్చుకున్నాడంట ఆయన. ఆ ఇంగ్లీష్ లో ఉన్న గ్రంథాలన్నిటిని తెలుగులోకి ఆయనకి ఏమి అంత అవసరం, ఎంత ఆసక్తి అంటే ఎన్ని విషయాలు ఆయన ఎన్నో చాలా ఉన్నాయి ఆయన చేసిన కార్యాలు. ఎంత అంటే
అంత గొప్ప వ్యక్తి. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు చదువుతుంటాం ఆయన గురించి కూడా. చెప్పులు కుట్టే ఆయన అని ఒక ఆమె చెప్పిందంట సంఘంలో. అయా ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ వచ్చి మాట్లాడతారు అని చెప్పారంట. ఆయన లేచి వచ్చి, అమ్మ నేను చెప్పులు కుట్టే, చెప్పులు షాప్ ఉన్న విలియం కేరీ గారు వచ్చి మాట్లాడతారు అంటే, క్షమించండి అమ్మ, నాకు చెప్పులు షాప్ లేదు, నేను చెప్పులు కుట్టుకునేవాడిని నేనని తగ్గించుకొని అన్నందుకు అన్న ఆమె సిగ్గుపడిందంట. ఇంత ఇదిగా నేను మాట్లాడేని ఒక సేవకుడిగా ఆయన సేవ చేస్తున్న అనేక మార్గాలు ఆయన తెరిచాడు. సతీ సహగమనం రూపం ఆపాడు. బైబిల్ అన్ని భాషలకు తర్జుమా చేశాడు. ఒక బ్యాంకు లేదని ఒక బ్యాంకు పెట్టాడు. ఇలాగా ఎన్నో సంస్కరణలు, ఎన్నో ఒకటి కాదు ఆయన చేసినాయి. ఎంత ప్రేమ అంటే దేవుడికి ఆ ఇంటిని కూర్చిన ఆసక్తి నిజంగా అనేకులను జీవింపజేసే విధంగా బైబిల్ కాలేజ్ పెట్టినప్పుడు అక్కడ ఎందరో తర్ఫీదయ్యారు. బైబిల్ ఒక్క విత్తనం దేవుడు పంపించాడు ఇండియాకి. ఆ విత్తనం ఈ రోజు లక్షల మందిని ఆ ఆసక్తి చంపుకొని ఉంటే ఏం చేయలేరు కదా. కానీ ఆసక్తిని వాళ్ళు ఇంకా పెంచుకొని, అరే వీళ్ళందరికీ ఇంత అవసరం ఉంది, ఇంత సహాయం మనం చెయ్యాలని. ఎందుకు? క్రీస్తు ప్రేమను బట్టి. ఈ క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండడి. ఆ యొక్క ఆసక్తే కాకుండా వాళ్ళకున్న ప్రేమ. యేసు ప్రభు ఎలాగ చేశాడో అంటే స్వస్థత క్రియలు చేయలేదు కానీ హాస్పిటల్స్ కట్టించాడు ఆయన. హాస్పిటల్స్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు. ఈ విధంగా ప్రజలకు కావాల్సినవన్నీ ఒక మంచి సంస్కరణకర్తగా అన్ని సంస్కరణలు చేసి భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన్ని పంపిబట్టి ఈ రోజు అక్కడ ఉన్న ప్రజలందరూ విలియం కేరీ గారు అంటే వాళ్ళు సలాం కొడతారు ఆయనకి. ఈ విధంగా ఏంటంటే ఆసక్తి కనబరిచినప్పుడు అద్భుత కార్యాలు, అద్భుతమైన మరి పేరు దేవుడు వాళ్ళకి భూమి మీద తెచ్చారు. మన భారతదేశంలో ఆయన విలియం కేరీ గారు, మరి అలాగే చూసుకుంటే మదర్ తెరీసా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆమె కూడా ఆ వాక్యాలు విని చలించిపోయి ఆ వాక్యాలు తీసుకొని వాళ్ళందరిని వదిలేసుకుని అన్మ్యారీడ్, ఆమె పెళ్లి చేసుకోలేదు, వచ్చి అనేకమైన కార్యాలు ఆమె కూడా భారతదేశంలో చేశారు. మరి మనం కూడా ఆ ఇంటిని గురించిన ఆసక్తి మనకి ఎంతవరకు ఉంది? 1% ఉందా? 100% ఉందా? 50% ఉందా? మరి వాళ్ళు క్రైస్తవులు, మిషనరీస్. మరి అన్యుల విషయానికి వస్తే సాధు సుందర్ సింగ్ ఆయన ఒక సిక్కుల కుటుంబాలు, వాళ్ళని దేవుడు ఆకర్షించాడు. వాళ్ళు గొప్పగా అసలు ఇంట్లో వాళ్ళు తరిమేశారు, వాళ్ళని చంపేస్తాం, అసలు విషం పెట్టారంట సాధు సుందర్ సింగ్ గారికి. ఆ తక్కువ కులం వాళ్ళ దేవుని నువ్వెందుకు రాపట్టుకుంటావు, నువ్వు చచ్చిపోతే మేలు అనేసి విషం పెట్టారు తల్లిదండ్రులు. కానీ దేవుడు ఆయన గొప్పగా ఆయన వాడుకోవాలి కాబట్టి నార్త్ లో అసలు ఆయన పోయి చేసిన సేవంతా టిబెట్, ఆ అడవుల్లో కొండలలో అక్కడికి వెళ్ళి అనేకులకు ఆయన సువార్త. ఒకటే బట్టలు ఉండేయంట, ఒకటే, అది ఉతుక్కునేది. ఎంత కోటీశ్వరుడు మరి అయినా కూడా అన్ని వదిలేశాడు, సర్వం త్యాగం చేసి. ఆ ఆసక్తి వాళ్ళని అలాగ భక్షిస్తుంది, నిద్రపోనివ్వట్లేదు, ఆహారం కూడా తిననివ్వడం లేదు, టైం కూడా ఉంచుకున్నా వాళ్ళు అది వెంటనే వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళినా సేవ చేయడం. పోతా ఉన్నాడంటే అడవిలో. ఒకసారి ఆయన వేరే ఊరికి పోవాలా, ఈ ఊరు నుంచి మధ్యలో అడవి వచ్చేసిందంట. అడవిలో పోదామని పోతున్నాడంట. ఆయన దగ్గర కూడా ఏమి ఉండవు పాపం, డబ్బులు ఎక్కువ ఉండవు. అయితే ఒక బెడ్షీట్ ఒకటి పట్టుకొని ఏదో చిల్లర కొంచెం డబ్బులు పట్టుకొని పోతున్నాడంట. ఇద్దరు వాళ్ళు దొంగలంట. ఇటు వచ్చే వాళ్ళందరినీ డబ్బులు వాళ్ళని కొట్టేసి డబ్బులు కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవి తీసుకునే వాళ్ళంట. ఇద్దరు దొంగలు మాట్లాడుకుని ఒక వస్తున్నాడు రా, ఇతని దగ్గర ఏమన్నా ఉన్నాయేమో మనం తీసేసుకోవాలా అనేసి, సరే సరే నువ్వు చచ్చిపోయినట్టు పడుకో, నేను ఆయనకి డబ్బులు అడుగుతాను, దాన సంస్కారాలకు కావాలని చెప్పేసి ఆయన పడుకోబెట్టాడంట. నేను వస్తున్నాడంట సాధు సుందరంగా. అయ్యా 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 మా వాడు చనిపోయాడు, డబ్బులు లేవు, ఏమి లేవు, కొంచెం ఏమన్నా ఉంటే సహాయం చేయి ఈయనకి అంటే, అయ్యో సరే తీసుకొని ఆ జేబులో డబ్బులు ఇచ్చేసి ఆ దుప్పటి కూడా ఇదిగో ఇదిగో తీసుకో, ఇది కూడా కప్పి ఆయనకి తీసుకొని పో అని అది కూడా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడంట. ఆయన కొంచెం దూరం వెళ్ళగానే రే లేరా లేరా, ఒక దుప్పటి ఇచ్చాడ్రా, డబ్బులు ఇచ్చాడ్రా, లేరా లేరా అంటే ఆయన లేయలేదు, నిజంగానే చచ్చిపోయాడంట. ఒక గొప్ప సేవకుడిని, వాళ్ళ దేవుని బిడ్డని వాళ్ళు మోసం చేసినందుకు ఆయన నిజంగానే చనిపోయాడంట అనుకోకుండా. వీడు అసలు అదిరిపోయి అయ్యయ్యో ఇదేందని అయ్యా 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 వెనకాల పరిగెత్తాడంట. ఏంటంటే అయ్యా ఆయన బతికే ఉన్నాడు, నీకు ఇట్లా మోసం చేద్దామని నేను ఇట్లా చెప్పాను, ఇప్పుడు నిజంగానే చచ్చిపోయాడంటే. అయ్యో అవునా, వస్తున్నానని వచ్చి ప్రభా తెలియక చేశారు, క్షమించండి ప్రభా అన్నప్పుడు కదలిక వచ్చిందంట ఆయన వ్యక్తిలో. ఆయన ఎవరు? అన్యుడు. అన్యుడికి ఎంత ఆసక్తి, ఆస్తిని తల్లిదండ్రుల్ని అన్ని వదిలేసుకుని ఈ విధంగా అడవుల్లో పోతా, కొండల్లో గుహల్లో మొత్తం అసలు అటు పక్క మొత్తం ఆయన అనేకుల్ని మార్చేసిన గొప్ప వ్యక్తిగా భారతదేశ చరిత్రలో ఆయన మిగిలిపోయారు. ఆ తర్వాత చూసుకుంటే భక్త సింగ్ గారు కూడా అంతే, ఎంతో గొప్ప కుటుంబం.
ఆయన వాళ్ళ అమ్మ చెప్పిందంట, అయ్యా నువ్వు ఫారెన్ వెళ్తున్నావు, ఆ దేవుడిని ఏమైనా నమ్ముకుంటావేమో, ఆయన వద్దు, మనకి మన దేవుడు మనకి గొప్ప అంటే, లేదు లేదు నేను నమ్ముకోనని ఆయన వెళ్ళాడు. ఆమె అనుకుంటే సరిపోదు కదా, దేవుడి ప్రణాళిక అక్కడికి వెళ్ళడము, ఆ యొక్క మాటలు వినడము, ఆ ఇంగ్లీష్ వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఆయనకు ఆశ్చర్యం అయిపోయి, అరే ఏంటి చర్చికి వెళ్తారు, అక్కడ ఏం చెప్తారో చూద్దాము. చూడండి, వద్దు అనుకున్న దానికి దేవుడి సౌలు లాగా ఆయనకు కూడా మార్గం చూపించాడు. సరే వెళ్ళారు, వెళ్ళి కూర్చుంటే ఆ మాటలు, అరేదేరే మా గ్రంథాల్లో ఇలాంటి మాటలు లేవే, ఎంతసేపు నువ్వు వాడు ఒకటి కొడితే నువ్వు 2 కొట్టానే చెప్పేగా ఉంటాయి, కానీ ఈ విధంగా లేదే, ఎంత బాగుంది ఈ మార్గము. అయిపోయి చర్చికి వెళ్ళిపోయాడు. వాక్యము ఆసక్తి ఎలాగంటే ప్రతి వారం వెళ్ళిపోతున్నాడు చర్చికి, వాక్యం అంటున్నాడు. ఒకసారి ఇండియాకి వచ్చాడు. మేము చెప్పినట్టే చేసావా, క్రైస్తవుడు అయిపోయా, ఇంట్లో వాళ్ళంతే, నీకు ఆస్తి ఇవ్వము ఏమి ఇవ్వము, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. తరిమేశారు. తరిమేస్తే ఏం చేశాడు, ఏం కాదు నాకేం కాదు, నా దేవుడు ఉన్నాడు అనేసి ఆయన కూడా అంతే. గొప్ప నమ్మకము, విశ్వాసం, నిజంగా అన్యులకి ఎంత గొప్ప నమ్మకం ఇచ్చాడు దేవుడు, ఎంత విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆయన మళ్ళా తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ చదువుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంకా 1 ఇయర్కి వస్తాయి కదా హాలిడేస్. సరే ఇండియాకి రావాలంట, టికెట్ లేదు, డబ్బులు లేదు, ఇంట్లో వాళ్ళు ఇవ్వడం లేదు, ఏదో కొంచెం పని చేసుకుంటే బతుకుతారు అక్కడ, అంతే కదా. ఎట్లా ఇండియాకి వెళ్ళాలి ప్రభా, టికెట్ లేదే ఎట్లా అనుకుంటా కూర్చున్నాడు. సముద్రం ఒడ్డున పోయి ఆలోచిస్తా కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు, మిస్టర్ భగత్ సింగ్ మీరేనా అనేసి. ఇంగ్లీష్ ఆయన, అవునవును, ఆయన ఇట్లా ఇండియాకి వెళ్ళాలనుకున్నానండి, నేను వెళ్ళడం లేదు, నాకు టైం కుదరలేదు, మీరు ఏమైనా వెళ్తారా, కావాలంటే టికెట్ వేస్ట్ అవ్వకుండా తీసుకోండి అని ఇచ్చారంట. ఏంది ప్రభా, ఎంత గొప్ప దేవుడు అవుతాడు, అసలు నా అవసరం ఎట్లా కనుక్కున్నావు ప్రభా నువ్వు అని ఆశ్చర్యపోయాడు అనమాట ఆయన. అంటే ఇలాగే ఎన్నో అద్భుతాలు వాళ్ళు ఆ దేవుణ్ణి వాళ్ళు కనుక్కోనకుండా ఉండుంటే, ఆసక్తి వాళ్ళలో రేపకుండా ఉండుంటే దేవుడు ఈ రోజు మనం వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళం. గొప్ప జనాంగాన్ని భక్తి సింగ్ గారు తయారు చేశారు కదా. హెబ్రోన్ అంటే ఆ ఒక్క విత్తనం శాఖోపశాఖలే, వృక్షాలే ఈ రోజు భూమి మీద అనేక దేశాల్లో, మరి భారతదేశంలో విస్తరించింది అనమాట ఆసక్తి. ఆ విధంగా ఒక్కసారి మళ్ళీ అలాగే ఎక్కడికి మళ్ళీ రావాలంట, ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాయంట భక్త్ సింగ్ గారు. ఫ్లైట్ వెళ్ళిపోయిందట, టైం అయిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని చెప్తున్నారంట. అయ్యో ఏంది ప్రభా, టికెట్ దొరికింది, మళ్ళా ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని చెప్తున్నారే అంటే, ఇంకొకసారి రెండోసారి ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనుకుంటా చెప్తున్నారంట. టైం అయిపోతుంది కదా, ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా అక్కడ, ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని. అరే అనుకొని కూర్చున్నా అంట. సరేలే ఏం చేద్దామని ప్రార్థన చేసుకొని ఆయన వచ్చేటప్పటికి అక్కడ ఫ్లైట్ 2 hours లేట్ అని చెప్పారంట. ఇదేంటి ప్రభా, నా కోసం ఫ్లైట్ ని ఆపేసావా, ఎక్కడ వెనక్కి వచ్చేసింది ఆ ఫ్లైట్, ఏదో మరమ్మత్తు కోసం వెనక్కి వచ్చేసింది అని చెప్పారంట. ఆ విధంగా దేవుడు వాళ్ళని నమ్మిక చొప్పున వాళ్ళకి ఏది కావాలనుకుంటే ఆ సమయానికి ఆయన అనుకూలపరిచి చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆయన పాదాలు విడవకుండా అద్భుత రీతిగా ఈరోజు వాళ్ళు గొప్ప సేవకులుగా నిలిచిపోయారు. మనకు ఆసక్తి మనం చేసుకోవాలి, ఆసక్తి కదా, అది ఎవరో మనకు ఇచ్చేది కాదు, అది ఎవరో తెచ్చేది కాదు. మరి ఈ విధంగా అనేకులు క్రైస్తవ అంటే శిష్యులు కూడా క్రైస్తవులని కాదు ఆ రోజులలో, వాళ్ళు కూడా కానీ క్రైస్తవులు అనబడ్డారు కదా. అంత్యోకలో మొదటి శిష్యులు బర్నబా వాళ్ళందరూ అక్కడ పోయి మన క్రైస్తవత్వాన్ని వ్యాపించారు. ఇప్పుడు క్రైస్తవులు అని మనకు పేరు వచ్చేసింది కాబట్టి అన్నిలు కూడా ఎక్కడికి వస్తున్నారు, యేసయ్య పాదాల రుచి చూచి యెహోవా ఉత్తముడని తెలుసుకొని వాళ్ళని అనేకుల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా అరే ఇంత గొప్ప దేవుడా అనేసి అనేకులు మరి మనం చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో కూడా బ్రాహ్మిన్స్ అనేకులు వస్తున్నారు, పూజారులే వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంటిని గురించిన ఆసక్తి అంతగా మనల్ని నిలబెడుతుంది అన్నమాట. ఎంతగా మనం ఆసక్తి పొందుకుంటే, ఆసక్తి కనబరిస్తే దేవుడు మనల్ని కనిపెడతా ఉంటాడు. ఆయన కను దృష్టి లోకమందంతా సంచారం చేస్తుంటది కాబట్టి మనం ఏ విధంగా చేస్తున్నామో, సేవకి ఏమన్నా ముందుకెళ్తున్నామా, లేకపోతే దేవుడికి ప్రియారిటీ ఇస్తున్నామా, మొదటి స్థానం ఆయనకి ఇస్తున్నామా, మరి ఉదయకాలంలో లేచి సోదులతో తిరుగుతున్నామా, సెల్ ఫోన్ సోదిలో పడిపోయామా, ఆయన కను దృష్టి చూస్తా ఉంటది. నువ్వు ఎప్పుడైతే కొంచెం ఆసక్తి మనం కనబరిచామంటే ఇదో గొప్ప సేవకులుగా నిలబెట్టి మరి ఆయన నామాన్ని మనం మహిమపరిచే వారిగా ఉంచాలని ఆయనకి చాలా ఆశ అన్నమాట. ఏది మన వాక్యంలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాలి. అసలు ముందు ఆశ ఏది, ముందు ఆశ ఉండాలి కదా. అమ్మో ఎగ్జామ్ చదువుకోవాలా, పాస్ అయిపోవాలా, ఆ జాబ్ కావాలా, ఈ జాబ్ కావాలా, ఉండాలా, జాబులు వద్దని ఎవరని చెప్పము కదా. కానీ దానితో పాటు కూడా మొదటగా ముందు లేచి
దేవా నేను ఒక గొప్ప వాక్యం చెప్పుకుంటానే నా డ్యూటీ నేను చేసుకోగలిగే శక్తి నాకు కూడా కావాలా, నేను కూడా 2 పనులు చేసుకోవాలా లోకంలో అని 2 చేసుకోవచ్చు. ఎంతో మంది చేస్తూ ఉంటారు. దేవుడు ఆ విధంగా మనల్ని ఉద్యోగంలో మనకి స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొని వస్తారు. మరి ఈ విధంగా వాక్యంలో అయితేనేమి అనేకుల్ని మనం వాక్యం చెప్పుకుంటే ముందుకు వెళ్ళిపోతుంటేనేమి మన శరీరక మానసిక అవసరతలు ఆధ్యాత్మిక అవసరతలు సమస్తం తీరుతా ఉంటాయి. మనం ఎవరి దగ్గర పోయి చేతులు చాపే అవసరం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర చేతులు ఎత్తుతున్నాం. నేను చేతులు ఎత్తుతా సాయంకాలం నైవేద్యం వలె ప్రార్థన చేస్తున్నాం, ఉదయం ప్రార్థన చేస్తున్నాం, చాలు అది చూస్తాడు ఆయన. విధంగా మరి దినదినం వాక్యంలో పాటలలో మరి నీకున్న సమయంలో ప్రార్థనలో సమయం ఇచ్చి ఆయన నామానికి దగ్గర అవుతున్నావా, అది పక్కన పెట్టేసి లోకానికి దగ్గర అవుతున్నావా అనేది మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలా. దేవుడు కూడా గమనించేది అదే మన దేవుడికి దగ్గర అయ్యి ప్రభా నేను ఈ రోజు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలా, లేదంటే వాళ్ళని ఆ కుటుంబాన్ని మార్చాలా, లేదంటే వీళ్ళని మందిరానికి నడిపించాలా, ఆసక్తి ఆసక్తి ఆసక్తి. ఆ ఆసక్తిని ఇచ్చినప్పుడు మరి మనల్ని దాటి ఆయన వెళ్ళే దేవుడు కాదు కదా. అంటే మనకున్న ఈ యొక్క టైంలోనే మనకు భూమి మీద ఉన్న ఈ సమయంలోనే ఆసక్తిని మనం పెంచుకునే వారిగానే ఉండాల. సర్లే రే ఎప్పుడన్నా నెక్స్ట్ ఇయర్ చూద్దాంలేండి, ఈ సంవత్సరం ఈ చదువు అయిపోతే లేదంటే ట్రైనింగ్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ అంతా ఇంకా సేవకు సమర్పించుకుంటానులేండి అనుకుంటాం. ఏ నిమిషం ఏం జరుగుతుందో, ఏ గడియలో ఏం జరుగుతుందో, ఏ రోజుకి ఏం జరుగుతుందో తెలియని రోజుల్లోకి వచ్చేసాం. అంతేకాకుండా మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీద జరుగుతున్న బాధాకరమైన పరిస్థితులు కూడా ఇప్పుడు చూస్తున్నాం. వాక్యంలో ఏమన్నాడంటే ఇవి వేదనకు ప్రారంభం, జస్ట్ స్టార్ట్ అంటున్నాడు. ఇంకా కష్టాలైన రోజులు వస్తాయి, కానీ అప్పుడు మనల్ని అసలు పూర్తిగా ఇది వదిలేసి వెళ్ళిపోమని కాదు. కష్టాలు వచ్చే దినాలు వచ్చి మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన పక్కన 1000 మంది పడినా కుడి 10,000 మంది పడినా కూడా మన అపాయం అనేది రాదు. అంత స్ట్రాంగ్ గా మనం ముందుకు వెళ్ళిపోవాలి. అందుకని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు చూస్తున్నాం కదా. విజయవాడ ఎక్కడో ఎందుకు మన ఆంధ్రాలోనే వాళ్ళు అదే నాకు ఎప్పుడు అనిపిస్తుంది. పొద్దునకి అది పెట్టుకున్నాం, లేకపోతే ఇది చేసుకున్నాం, ఈ టిఫిన్ చేసుకున్నాం, ఆ కూర చేసుకున్నాం మనం అనుకుంటాం కదా. వాళ్ళు కూడా ప్రజలే, మనుషులే, అలాగ అనుకొని ఉండొచ్చు. కానీ ఉదయానికి వాళ్ళు ఉదయం చూడము అని వాళ్ళు అసలు కల్లో గాని జీవితంలో గాని అనుకోలేదు. కాబట్టి ఎప్పుడు సమయం ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరి గొప్ప గొప్ప సేవకులుగా వాళ్ళు ఎట్లాంటి కష్టాల్లో నుంచే పైకి వచ్చారు. డబ్బులు లేవు, అన్నం లేవు, బంధువులు లేవు, వదిలేశారు, నెట్టేశారు బయట. అన్ని ఉండి వాళ్ళు సేవకులుగా వచ్చారా? ఇండియా వాళ్ళు రాలేదు, నెట్టేశారు బంధువులు. ఫారిన్ లో అంటే వాళ్ళు వదులుకొని వచ్చేసారు. వాళ్ళు మేము ఇక్కడ కాదమ్మా, మేము సేవకు వెళ్ళాలంటే పంపించేవారు సంతోషంగా తల్లిదండ్రులు. అలాగా కొంతమంది సేవ, ఇలాగ కొంతమంది సేవ ఈ రోజు మనలందరికీ ఒక గొప్పగా మరి వాక్యాలు చదువుకోవడానికి, మరి వాక్యాలు వినడానికి ఆ రోజుల్లో సేవకులు, శిష్యులు ఆ బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని కదా ఎన్ని కష్టాలు, వాళ్ళందరి శ్రమ ఫలితంగా మనం ఈ రోజు ధైర్యంగా సంతోషంగా దేవునిలో కృపాసనం ఎద్దుకు వచ్చి మనం పాటలు పాడడానికి కానీ వాక్యం వినడానికి కానీ మనం కూడా మరి ఎంతో చక్కగా ఆసక్తిని కనబరుస్తున్నాం. కానీ ఈ ఆసక్తిని ఇక్కడే కాకుండా ఇంతే చాలు, ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా చాలు అనుకోకుండా మనం కొంచెం ఆసక్తిని పెంపొందించుకుంటా పోతుంటే, నేను కూడా మా ఫ్రెండ్కి వాక్యం చెప్పాలా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా అంటారేమో, ఆ పర్వాలేదు ఇక్కడే స్కూల్లోనే చెప్పేసి పంపిద్దాం. కొంచెం ఒక విత్తనం, చిన్న విత్తనం, అంతే చాలు. ఆ విధంగా మనం చెప్పుకుంటా కొంచెం మనం కూడా చేసుకుంటా వెళ్తుంటే అది ఎంతో మరి దినదినానికి అది దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఒకరోజు 4 వాక్యం చెప్పామేమో, ఇంకొకసారి దేవుడు మనల్ని 10 మందిని పంపిస్తాడు మన దగ్గరికి కదా. ఆయన మనల్ని తక్కువ చేసే దేవుడు కాదు, మన స్థానాన్ని మనల్ని ఎక్కువ చేసే దేవుడే. గాని మరి ఈ విధంగా మనం కూడా ఒక ఆసక్తిని దేవుడి విషయంలో పెంచుకోవాలి అని నేనైతే చెప్పాలనుకున్నాను ఈ రోజు. మరి అది దేవుడి చిత్తం అండి, మనదేం. నేను అనుకుంటాను ప్రభా ఇప్పుడు ఏ వాక్యం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి అంటే నాకు ఈ వాక్యం అనిపించింది. ఎప్పుడు అనుకుంటాను ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది. ఎంత గొప్ప మాట కదా. ఆసక్తి భక్షించినప్పుడు మనం ఏంటంటే శిక్షను తప్పించుకొని ఎక్కడికి వెళ్తాం అంటే గొప్ప యుగాలు దేవుడితో ఉండే మార్గంలోకి మనం వెళ్ళగలమే కానీ నష్టానికి అయితే నష్టానికి ఏమాత్రము వెళ్ళేదే లేదు. ఇది కష్టమైన మార్గం కూడా కాదు. కొంచెం నోటిని ఉపయోగించుకోవాలి, కొంచెం సమయాన్ని ఉపయోగించుకోవాలి, హృదయాన్ని పూర్తిగా అక్కడ పెట్టాలి, అంతకంటే ఇంకేం ఖర్చు లేదు.
కాబట్టి మనం కూడా ఆసక్తిని పెంచుకున్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం ఒక్క అడుగు వేస్తే 9 అడుగులు మనతో ఇప్పించే దేవుడు అని చెప్తారు కదా, అందరూ వాళ్ళ అనుభవాల ద్వారా చెప్తుంటారు. కాబట్టి మనం కూడా ఈ రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడుతుందంటే ఆఖరి దినాలు, అంత్య దినాలు నువ్వు కూడా ఆసక్తిని పెంచుకుంటావా నా కుమారుడా లేదా నా కుమారి? నువ్వు కూడా ఆసక్తిని పెంచుకుంటే ఇంకా గొప్పగా నువ్వు ఆస్వాదించబడతావు, నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది, దీవించబడతావు. మరి నా దగ్గరకు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదిగో నేను నీ కోసం ఈ యొక్క స్తుతి వస్త్రం ఉంది ఇక్కడ, ఎన్ని ఆ వస్త్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి ఏ వస్త్రం నీకు అర్హతమో, నీకు అర్హురాలవో అర్హుడవో ఆ వస్త్రాన్ని మనం పొందడానికి దేవుడు అక్కడ సిద్ధంగా పెట్టుకొని ఉన్నాడు. వస్త్రాలన్నీ రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రం, ఇంకా మళ్ళా టైం ఎక్కువైపోతుంది. ఇలాగున్నాయి. ఈ విధంగా దేవుడు మనకి ఇవ్వడానికి జీవ కిరీటాన్ని కూడా సిద్ధం చేసి పెట్టున్నాడని మరి మొన్న కూడా చెప్పాను. ఎప్పుడైనా మనం వాక్యము చదువుకొని మరి ఒక్కసారి ప్రకటన 21లో చూస్తే అక్కడ కూడా అదే అంటున్నాడు కదా. 3 ఒక్క నిమిషం చెప్తాం. 3:21లో 20లో అయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ మనం విన్నప్పుడు, ఇప్పుడు చదివినప్పుడు తలుపు తీయాలి. ఎవడైనా నా స్వరము విని తలుపు నద్ద నిల్చొని తట్టుచున్నాడంట. మరి మనమే అనేకుల్ని ఆ విధంగా లేపి, ప్రభు ఇదిగో మేమే వెళ్ళి కూడా నాయన అనేకుల తలుపులు కడతాం, అనేకుల హృదయాలకు వాక్యాన్ని దగ్గరగా తీసుకెళ్తాం ప్రభా. వాళ్ళని కూడా మీ యొక్క జయించి వారి సింహాసనం మీద కూర్చోబెడతాను అన్న విధంగా మరి మేము కూడా వారిని జయించి మీ దగ్గరకు తీసుకొని వస్తాం. శత్రువు వాళ్ళకి ఎన్నో ఆటంకాలు అయినా కూడా మేము వాళ్ళు చేయబట్టుకొని నడిపించి మరి తలుపు నద్దను నువ్వు తట్టు తండ్రి, మేము వెళ్తాము, మా ప్రయత్నం మేము చేస్తాం, మేము వాళ్ళని నడిపించే విధంగా మమ్మల్ని మార్చి తండ్రి అని రాత్రికాలం మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయం భూమి మీద ఉన్నప్పుడే మనం ఉపయోగించుకుందామా? అనేకుల దేవుడి దగ్గర తీసుకొచ్చే వారిగా. లేదంటే మీరు వాక్యమే అక్కడ కూర్చొని ఎవరిని పట్టుకొని చెప్పక్కర్లేదు. సెల్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో మనకి. ఫోన్ లోనైనా కొంతమంది స్నేహితులతోనైనా మనం మాట్లాడి అనేకుల్ని వేసే దగ్గరకు నడిపిద్దామా? మరొక్కసారి మనం ఈ రాత్రి కాలం చక్కగా దేవుడి సన్నిధిలో సమయం ఇచ్చాడు. అడుగుదాం ప్రభా, మేము కూడా కొంతమందినైనా తండ్రి మీ దగ్గరకు తీసుకురాగలిగే గొప్ప అవకాశం మా జీవితాల్లో ఇచ్చారు. మీరు మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు ప్రభా. మేము దాన్ని అనుసరించే వారిగా ఉండినట్లుగా మీ దయగల హస్తము, మీ కృపగల హస్తము, మీ సాహస హస్తాన్ని మా మీద ఉంచు ప్రభా అని ఈ రాత్రి కాలం మనం ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరిని వాక్యమైన ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను. మరి నాకు కూడా అవకాశం ఉన్నంత వరకు చేస్తూ ఉంటాను ఈ కార్యాలే. మీరు కూడా చేయండి. దేవుని అత్యంత కృపకి మనం అందరం పాత్రులయ్యి యుగ యుగములు సదాకాలము ఆయనతో కూడా జీవిద్దాం. దేవుడి కొద్ది వాక్యాలను దీవించును గాక. ఆమేన్.